ఇక్కడ ఒకటి రవి గారు నేను ఒకటి అడగాలి. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు, మీరు ఆధారాలు దొరకాలని చెప్పి 8 months వెయిట్ చేశారు, పూర్తిగా ఆధారాలు మీకు దొరికినాయి, ఓకే, మీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చేసిన తర్వాత అదే వంశీ భార్య పంకజశ్రీ వచ్చి మా హస్బెండ్కి అక్కడ లోపల బెడ్ ఇవ్వలేదు, మా హస్బెండ్కి నడుము నొప్పులు ఉన్నాయి, తోడులేక అల్లాడిపోతున్నారు, ఇంత మెస్ ఆమె మీడియా ముందు మాట్లాడుతుంటే మీకు ఆ రోజు ఇందాక మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే కనీసం లొకేషన్ కూడా లోపలికి అలౌ చేయలేదు, రోడ్డు మీద కూర్చున్నాడు ఆయన అని. మరి ఎందుకు మీరు ఇంత మెస్ని ఎందుకు అలౌ చేస్తుంది మీకు? అదే నేను చెప్పేది, ఆ ప్రభుత్వంలో అంతా కూడా నియంతృత్వంగా జరిగింది. మేము మాట్లాడుకునే భావస్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందండి, మేము ఎలా ఆపుతాం? మీకు ఇప్పుడు బాబు గారు, అదే బాబు గారికి దోమలు కొడుతున్నాయంటే దోమలు కొట్టక రంభావరోసులు వస్తారా అన్నాడు ఒక యదవ. నీ నోటికి ఒక అదుపు లేదు. 75 సంవత్సరాల వ్యక్తి బాధపడుతున్నాడంటే కొంచెమైనా ఇంగితం ఉండాలి, మీకు కొంచెమైనా ఇంగితం ఉండాలి. అటువంటిది లేకుండా అంటే అలాంటి వాళ్ళకి మీరు వాయిస్ ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. అలాంటి వాళ్ళు కాదండి, ఆవిడ ఒక లేడీని మనం వెంటనే ఇది అని చేయడానికి ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ అంతర్యుద్ధం వస్తుందని ఒక ఎక్స్-ఎంపీ అన్నాడు, అది రాజద్రోహం. నువ్వు అంతర్యుద్ధాన్ని ప్రేరేపించకూడదు. అందుకని అతని మీద ఈవిడ మాట్లాడిన భాష ఆవిడ మా ఆయనకి ఇవ్వలేదు అంది. గవర్నమెంట్కి అగెయినెస్ట్ గానో రాజ్యం సీఎం గారికి అగెయినెస్ట్ గానో అమ్మాయి తను మాట్లాడి నా భర్తకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బెడ్ ఇవ్వలేదు, ఏసీ ఇవ్వలేదు, ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దాన్ని మనం కట్టడి ఎలా చేస్తామండి? అదే ఆవిడ వంశీని కంట్రోల్ చేయొచ్చు కదా, వాళ్ళు ఆయనే కంట్రోల్ చేయొచ్చు కదా, ఇంత రాకుండా. నిజంగా కంట్రోల్ చేసే శక్తి వాళ్ళకు ఉంటుందా? నిజం చెప్పండి. ఇటువంటి మనుషుల్ని, ఇటువంటి అచ్చోసిన ఆంబోతుల్ని కంట్రోల్ చేసే శక్తి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకు ఉంటుందా? సరే, ఇదంతా వదిలేద్దాం. ఆవిడ అలా మాట్లాడుతున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మీ పార్టీ నుంచి మహిళా నేతలంతా ఏమయ్యారు అమ్మ, ఆ రోజు ఏమయ్యామని కనీసం ఒకరని క్వశ్చన్ చేశారా? అడిగారు కదండి అనిత, మీరు చూడలేదా? అనిత అడిగింది కదా, దానికి వెంటనే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అన్నిటికీ అనితనే ఉందంటారు. ఇంకా కాదండి, అనిత ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉందండి, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంది. ఆవిడ అడిగింది కదా, ఏమా నువ్వు మాట్లాడేది ఏంటి? ఇదే మాట బాబు గారిని అడిగినప్పుడు మీరేం మాట్లాడారు ఇదిగో విను అని చూపించి మరీ చెప్పింది కదా. అంటే మీకొక నీతి, యువతల వాళ్ళకి ఒక నీత. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఒక పద్ధతి ఫాలో అవ్వాలి, జవాబుదారితనం ఉండాలి. మీకు ఉందా? అది మీ ఇష్టమైనట్టు మీరు బిహేవ్ చేశారు. నీ నికృష్టమైన ఆలోచనలతో, నీ వెకిలి నవ్వులతో శాసనసభని కౌరవ సభ చేసేస్తే గౌరవం అయితేనే వస్తాను అని పెద్ద ఆయన బయటకు వాకౌట్ చేసినప్పుడు మీరు చేసిన దౌర్జన్యం, మీరు చేసిన మాటలు, మీరు ఒక ఎదవన్నాడు, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడంటే వాడిని నిజంగా బాబు గారు మా ముందున్న గీత చెరిపేస్తే నిమిషం పట్టదు. క్యాబినెట్ కమిటీ మీటింగ్ జరిగింది, లేకపోతే క్యాబినెట్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది, దానికి సంబంధించిన విషయాలు ఆ మినిస్టర్లు ఎవరైతే మినిస్టర్స్ వాళ్ళు వచ్చి బయట చెప్పడం. ఇప్పుడు నారాయణ గారు మాట్లాడతారు, దుర్గేష్ గారు మాట్లాడతాడు, లేకపోతే టీజీ భరత్ మాట్లాడతాడు, వీరాంజనేయులు, ఎవరి డిపార్ట్మెంటు కేశవన్నది మాట్లాడతారు, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ 5 సంవత్సరాలు ఎప్పుడన్నా చూసారా? స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళేవాడు, ఢిల్లీలో నువ్వేం చేసావు, ఏం అడిగావు అనేది ఒక ప్రెస్ నోట్ వచ్చేదా ఏ రోజైనా? నీ కేసుల గురించి వెళ్ళేవాడు, నీ బాబాయ్ మర్డర్ కేసు నీ తమ్ముని కాపాడుకోవడానికి వెళ్ళేవాడు, లేకపోతే ఇంకో కేసు, లేకపోతే దేని గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళేవాడు, 4 ఒక మినిస్టర్ని కలిసేవాడు, వచ్చేవాడు. ఎవరి సొమ్మది? ఈ రోజున బాబు గారు వెళ్తే 5 మినిస్టర్ని కలిసి ఒక ప్రెస్ నోట్ వస్తుంది, ఈ విషయాలు మాట్లాడేవాడు. అది ఏ రోజన్నా 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చి చూపించండి, మీరు జర్నలిస్టే కదా, చూపించండి. 5 సంవత్సరాలు ఢిల్లీలో ఏ రోజన్నా జరిగిందా? ఇక్కడ క్యాబినెట్ మీటింగులు జరుగుతున్నాయి, మీరు క్యాబినెట్లో ఏమి తీసుకున్నారనే విషయం పూర్తిగా చెప్పిందా? ఒక ఐటీ మంత్రి అంటాడు, కోడి గుడ్డి ఇప్పుడే పెట్టింది పొదగాలుగా అంటాడు. అసలు నీకు ఐటీ గురించి నీకేం తెలుసు? నువ్వు ఐటీ మంత్రి, నీ చదువేంటి, నీ విజ్ఞానం ఏంటి? దావోస్ వెళ్ళాలంటే అంత చల్లో ఎవడుంటాడంట. మరి అంత చల్లోనే కదా నీతో పాటు ఇక్కడ పనిచేసి ఇదే ఎండల్లో ఇదే రాష్ట్రంలో పుట్టి పెరిగిన లోకేష్ వెళ్ళాడుగా మరి ఐటీ మంత్రిగా ఉండి. అంటే నీకు ఒక క్రమశిక్షణ ఉండాలి రాజకీయ జీవితంలో, నీకంటూ ప్రజలకి సేవ చేయాలనే తపన ఉండాలి. మీకు అది ఎక్కడుంది? ఎక్కడన్నా ప్రూవ్ చేయండి. ఒక ఆవిడ ఉంది, ఆవిడ పర్యాటక శాఖ మంత్రి. దుర్గేష్ గారు 8 నెలల్లో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దేని గురించి ఎక్కడ తిరుగుతున్నాడో మీరు 8 నెలలు తీసుకొని చూడండి. 8 నెలల టైం ఆవిడకి తీసుకొని చూడండి, ఎక్కడన్నా ప్రెస్ మీట్ కానీ 24 గంటలు జనాలను వేసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర అది ఏం చేశారో మాకు తెలియదు. బయట మాత్రం చాలా రకాలుగా డబ్బు చేతులు మారింది అంటున్నారు కానీ నాకు తెలియదు. బట్ అది నువ్వు చేసింది. రాజకీయాలు మాట్లాడతావు,
టీటీడీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదు, ఎవరూ చేయలేదు. మీ దాంట్లో అసలు ఏమన్నా నిజంగా ఉందా? ఎవడైనా కరెక్ట్గా మాట్లాడే వ్యక్తి ఒక్కడిని చూపిండి, ఒక్క మంత్రిని చూపిండి. ఏంటండి ఇది? మొత్తం అందరి మీద కేసులు పెడతానికి, మిమ్మల్ని వేధించిన వాళ్ళు లేకపోతే మీ క్యాడర్ని వేధించిన వాళ్ళ మీద కేసులు, ప్రజలని వేధించిన వాళ్ళు, ప్రజల్ని హత్య చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.